రైట్ ఇక వివరాలు చూద్దాం. పలు ఆరోపణల నేపథ్యంలో కడప మేయర్ వైసీపీ నేత సురేష్ బాబుపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. దీంతో మున్సిపల్ శాఖ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. మేయర్ పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో 15 రోజుల్లో సమాధానం చెప్పాల్సిందిగా ఆ నోటీసులో మేయర్ సురేష్ బాబును ప్రభుత్వం ఆదేశించింది. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు నోటీసులు అందనున్నాయని మేయర్ సురేష్ బాబు ధృవీకరించారు. ఉన్నతాధికారులకు దీనిపై సమాధానమిస్తానని కూడా సురేష్ బాబు స్పష్టం చేశారు. ఇది రియల్గా చెప్పాలంటే అధికారులు చూసుకోవాలి. కడప మేయర్గా తాను నిధులను దుర్వినియోగం చేశానని, కొడుకు పేరు మీద కాంట్రాక్టు వర్కులు చేశారనే అభియోగం మోపారంటూ మేయర్ సురేష్ బాబు వెల్లడించారు. తన ప్రమేయం లేకుండానే తన కొడుకు పేరిట కాంట్రాక్టు వర్కులు ఇచ్చారని సురేష్ బాబు చెప్పారు. 10 లక్షల రూపాయలకు పైనే పనులకైతేనే తాను సంతకం చేస్తానని, ఆ లోపు పనులకు కమిషనర్దే బాధ్యత అంటూ మేయర్ సురేష్ బాబు వెల్లడించారు. తన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎక్కడా తప్పు చేయలేదని స్పష్టం చేశారు. కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవికి కుర్చీ వేయలేదనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టు సురేష్ బాబు స్పష్టం చేశారు. ఇది రియల్గా చెప్పాలంటే అధికారులు చూసుకోవాలి. ఇప్పుడు స్టాండింగ్ కమిటీ నా ఊరికి ఏమొస్తాయి? నా కొడుకు మేజరేమ్మా. ఇప్పుడు నేను నన్ను క్వశ్చన్ చేసేదానికి లేదు. ఎవరు చూసుకోవాలి? అది అధికారులు చూసుకోవాలి. బిలో 10 lakhs నాకు రావు, అబౌవ్ 10 lakhs పైన నాకు వస్తాయి. 2-3 లక్షలు వర్కులు నాకు వస్తాయా? చేయకూడదు. రిజిస్ట్రేషన్ చేయకూడదు. అధికారులు తప్పు. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? ఏదైనా జరుగుతుంటే కార్పొరేషన్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారే. ఇది ఎందుకు లేదు అధికారులు నాకు ఇన్ఫర్మేషను? అంటే యాదృచ్ఛికంగా జరిగింది. నాకు తెలియకంటే అధికారులు నాకు తెలియపరచాలి కదా. సార్ ఇది తప్పు అని ప్రతి ఒక్కరు చెప్తారు, సార్ రైట్ అంటాను. అట్టప్పుడు నాకు తెలియపరచాలి కదా. స్టాండింగ్ కమిటీ వరకు నాకు వచ్చినప్పుడు కొన్ని వర్క్స్ వస్తాయి అబౌట్ 10 lakhs, ఇది పలానా కాంట్రాక్ట్ అని చెప్తారు. బిలో 10 lakhs వరకు నాకు రావు కదా. 2 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల వరకు నాకు రావు కదా. టోటల్ పవర్స్ టు కమిషనర్. మనకి చెప్పింటే తప్పు, క్యాన్సిల్ చేసింది. అంత యాదృచ్ఛికంగా జరిగింది. ఆన్లైన్ టెండర్ అమ్మా. అది నామినేషన్ కింద ఇచ్చేదానికి అధికారం లేదు కదా మాకు. రిజిస్ట్రేషన్ చేసిందే నాకు తెలియదు కదా. ఇస్తానమ్మా, ఖచ్చితంగా నోటీస్ తీసుకున్నాను, ఇస్తాను. నిన్న ఇచ్చారు, ఇస్తాను కూడా. అదేంది బాగా వినండి. 30-40 ఏళ్ళ రాజకీయాల్లో ఇన్నేళ్ళు చుండాను. సొంతంగా ఎప్పుడు 100 కోట్లు సంపాదించవచ్చు. నేను ఎప్పుడు కానీ చేయలేదు అని చెప్పాను. నువ్వు రిపోర్ట్ గారు ఉంటుంది, దానికి మేము లక్ష్మీ అధికారులు చెప్పాలి కదా. చట్టం ఉంటుంది. నాకు తెలియకుండా యాదృచ్ఛికంగా జరిగింది ఇది. అవునండి, అబ్బాయి వ్యక్తిగతంగా చేశాడు. అది కార్పొరేషన్ అధికారులు తేల్చుకోవాలా. నాకు తెలియకుండా వైజాగ్ లేవు, నేను ఎక్కడ సంతకం లేదు కదా. నాకు లేవు 10 lakhs. నేను ఎక్కడ సైన్ లేదు. కార్పొరేషన్ ఆన్లైన్ నాకు వచ్చేది 10 lakhs అబోవ్ నాకు వస్తాయి. 10 lakhs అబోవ్ బిలో నిజాయితీగా 5 ఏళ్ళు మా పీరియడ్లో ఐఏఎస్ని వేసుకొని పరిపాలన సాగించిన వ్యక్తి మా ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళ బంధువులను వేసుకొని జరుపుతున్న ప్రభుత్వం ఇది. పోయిన సంవత్సరం జూన్ జూలై నుంచి కూడా నా మీద కుట్ర జరుగుతుంది. నా మీద ఒక్కరి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద, అందరి మీద కుట్ర జరుగుతున్నాయి. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక విధంగా పదవి చికిత్సను చేయాలా అని ఆలోచన జరుగుతున్నాయి. ఇప్పుడు తణుకుంది 30 కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ మేమే. ఒక్కరన్నా ఉండారా? ఆడ దించినారు. ఇప్పుడు వైజాగ్ జరుగుతుంది, నెల్లూరు, మన తిరుపతి జరిగింది, మన నెల్లూరు జరిగింది. అన్నీ చూస్తున్నారు కదా రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నారో.